భారత రిజర్వ్ బ్యాంక్ తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం బంగారం రేట్ని పెంచేలాగా కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే రెపో రేట్ని తగ్గించింది రిజర్వ్ బ్యాంకు. దాని ఫలితంగా ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీ రేటు తగ్గుతుంది. మరి ఇప్పుడు డిపాజిట్దారులు బ్యాంకులో డిపాజిట్లు ఉంచుతారా? ఉంచరు. వాటిని తీసుకెళ్ళి ప్రత్యామ్నాయంగా ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేయాలి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ఏంటంటే మినిమం గ్యారంటీ బంగారం. అందుకే బంగారం మీద ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఆర్బీఐ రెపో రేట్లు తగ్గించిందనంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈఎంఐల భారం తగ్గుతుందన్నమాట. అంటే మీరు కార్లు కొన్నా, ఇల్లు కొన్నా, లేదంటే పర్సనల్ లోన్ అయినా ఏదైనా సరే మీరు ఇప్పుడు కడుతున్నటువంటి ఈఎంఐల కంటే తగ్గే అవకాశం, వడ్డీ రేటు తగ్గుతుంది. తగ్గించి మీకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్ననే చెప్పారు, భారత యొక్క ఆర్థిక పరిస్థితి ప్రపంచంలో ఏ దేశానికి లేనంత స్థిరంగా ఉంది అని చెప్తున్నారు ఆయన. ఒకవైపు ఆర్థిక వృద్ధి పెరుగుతూ ఉంది, ఆర్థిక వృద్ధి కనిపిస్తుంది, మరోవైపు ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. అంటే వస్తువులన్నీ కూడా ఉత్పత్తులు సరసమైన ధరలకి ప్రజలకి, వినియోగదారులకి దొరుకుతున్నాయి. అలాగే ఆర్థిక వృద్ధి ఆశాజనకంగా ఉంది భారతదేశాన్ని. ఇది భారతదేశం సాధించినటువంటి ఒక గొప్ప విజయంగా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆర్బీఐ రెపో రేట్లను తగ్గించడానికి కారణం కూడా అదే. ద్రవ్యోల్బణం స్థిరంగా ఉంది, ద్రవ్యోల్బణం తక్కువగా ఉంది. ఆ కారణం చేత రెపో రేట్లను తగ్గించారు, అంటే వడ్డీ రేట్లను తగ్గించారు. ఆ కారణంగా రుణాలు ఎక్కువ తీసుకుంటారు. ఫలితంగా ఏమవుతుంది? లిక్విడ్ మార్కెట్లోకి వచ్చేస్తుంది, ఫ్లో పెరుగుతుంది, లిక్విడ్ ఫ్లో పెరుగుతుంది. ఆ కారణం చేత రెపో రేట్లను తగ్గించారు. సో నరేంద్ర మోడీ గారు చెప్పిన దానికి, ఆర్బీఐ తీసుకున్న నిర్ణయానికి రెండింటిని మనం కంపేర్ చేస్తే ద్రవ్యోల్బణం తక్కువగా ఉంది కాబట్టి రెపో రేట్లను తగ్గించారు. భారత ఆర్థిక పరిస్థితి సుస్థిరంగా ఉంది, వృద్ధి రేటు పెరుగుతూ ఉంది అనేటువంటిది ఇప్పుడు చెప్తున్నారు ఆర్థికవేత్తలు. మరి ఈఎంఐలు తగ్గుతున్నాయి అని అంటే డెఫినెట్గా కొనుగోళ్లు పెరుగుతాయి, ఇళ్ళు కొనుగోళ్లు పెరుగుతాయి, కార్లు కొనుగోళ్లు పెరుగుతాయి. తక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తామంటే డెఫినెట్గా తీసుకొని ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు. ప్రత్యేకించి గృహ రుణాలు, ఎక్కువగా గృహ రుణాల మీదే ఎక్కువగా ఇన్వెస్ట్ ఇప్పుడు బ్యాంకులు ఇస్తున్నాయి. ఇళ్లకి సంబంధించినటువంటి రుణాలు వడ్డీ రేటు తగ్గిందంటే గృహానికి సంబంధించినటువంటి రుణాలు పెరిగే అవకాశం ఉంది. అలాగే కొనుగోలు కూడా పెరిగే అవకాశం ఉంది, ఇళ్ల కొనుగోలు కూడా పెరిగేటానికి అవకాశం ఉంది. అలాగే కార్ల కొనుగోలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే జిఎస్టీ స్లాబుల్స్ని తగ్గించిన కారణంగా కార్లు కొనుగోళ్లు పెరిగాయి, వాహనాల కొనుగోళ్లు పెరిగాయి. ఎందుకంటే 4 స్లాబులు ఉన్నదాన్ని 2 స్లాబులు చేశారు. ఆ కారణంగా దాదాపుగా పర్సంటేజ్ తగ్గింది, దాదాపు 10% రేట్లు తగ్గాయి కార్ల వాహనాల రేట్లు. సో దాంతో వాహన కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ఇప్పుడు మళ్ళీ ఇళ్ల కొనుగోళ్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెపో రేటు తగ్గించారు కారణంగా వడ్డీ రేటు తగ్గింది కాబట్టి. సో వడ్డీ రేటు తగ్గింది అని అంటే బ్యాంకుల్లో డబ్బులు ఉంచరు, ప్రత్యామ్నాయంగా బంగారం కొనొచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్లో పెట్టచ్చు, లేదంటే ప్రైవేటు వాళ్ళకి వడ్డీకి వచ్చు. ప్రైవేటు వాళ్ళకి వడ్డీకి ఇవ్వద్దు. ప్రైవేటు వాళ్ళకి వడ్డీకి ఇస్తే కనుక మళ్ళీ వసూలు చేసుకునే పరిస్థితి లేదు. ఈవెన్ బ్యాంకులే వసూలు చేసుకోలేకపోతున్నాయి, లండన్కి వెళ్ళిపోతున్నారు బ్యాంకులకి ఎగనామం పెట్టి. సో ప్రైవేటు వ్యక్తులకి వడ్డీలకి ఇచ్చి వాళ్ళతో గొడవలు పడి వాళ్ళ నుంచి రాబట్టుకోవడం అనేది చాలా టఫ్. కాబట్టి మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు ఏదో ఒక ల్యాండ్, బంగారము, ఇంకొక ఈటీఎఫ్ బాండ్స్ ఏవోటి కొనుక్కుంటారు. జనరల్గా అదే చేస్తుంటారు, ఆర్థికవేత్తలు కూడా అదే చెప్తుంటారు, సూచిస్తూ ఉంటారు. సో కాబట్టి వడ్డీ రేట్లు తగ్గినాయి కాబట్టి బ్యాంకుల్లో డిపాజిట్లు ఇతర పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇది ఎందుకు తగ్గించారంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా క్లియర్గా చెప్పారు, ద్రవ్యోల్బణం తగ్గింది అందుకే వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాం, భారత వృద్ధి రేటు కూడా ఎక్కువగా ఉందని చెప్పి. సో ఆర్బీఐ తాజాగా తీసుకున్న నిర్ణయాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఏ నిర్ణయాలు తీసుకుంది అని అంటే ఇక్కడ చూడండి, వడ్డీ రేట్లు డౌన్, ఫిక్స్డ్ డిపాజిట్ల పైన ప్రత్యామ్నాయాలు బోలెడు. ఏమున్నాయి ప్రత్యామ్నాయాలు? ఇప్పుడు బ్యాంకుల్లో మనం డబ్బులు విత్డ్రా చేయాలి, ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గించారు కాబట్టి. మరి ప్రత్యామ్నాయాలు ఏంటి అని అంటే, మనం ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కనుక బిజినెస్ గురించి తెలుసుకోవాలి ఎంతో కొంత. ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడితే మనకి మినిమం గ్యారంటీ ఉంటుంది, మన డబ్బులు పోకుండా ఎంతో కొంత ప్రాఫిట్ రావాలి. అలా కాకుండా 10 రూపాయలకు 5 రూపాయలకు వడ్డీలకి ఇచ్చి ప్రైవేట్ వాళ్ళకి, లేదంటే అయిన వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు డబ్బులు ఇక వాళ్ళతో గొడవలు పడి
కోర్టులకు వెళ్ళి కేసులు పెట్టుకొని ఇవన్నీ లేకుండా ఉండాలంటే మన 10 రూపాయలు మన దగ్గర ఉండటంతో పాటు ఎంతో కొంత ప్రాఫిట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటనేది చూద్దాం. దేశంలో వడ్డీ రేట్లు పడిపోతున్నాయి. గత ఏడాది కాలంలో భారతీయ రిజర్వ్ బ్యాంకు కీలక రెపో వడ్డీ రేటు 1.25% తగ్గించింది. తాజాగా శుక్రవారం వెలువరించినట్టు ద్రవ్య పరపతి విధానంలోనూ ఆర్బీఐ ఎంపీసీ రెపో రేటు 0.5% తగ్గించింది. ధరల సెగ అదుపులో ఉన్నందున ఫిబ్రవరిలో జరిగే భేటీలోనూ ఎంపీసీ రెపో రేటు మరో 0.5% తగ్గిస్తుందని అంచనాలు కనిపిస్తున్నాయి. రెపో రేటు తగ్గడంతో బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేట్లలోనూ కోత పెడుతున్నాయి. ప్రస్తుతం 10 ఏళ్ల కాల పరిమితి ఉండే ఎఫ్డీని తీసుకున్న ఏ బ్యాంకు 8% మించి వడ్డీ చెల్లించడం లేదు. 10 ఏళ్ళు మన దీర్ఘకాలంలో మనం డిపాజిట్ చేస్తే దానికి 8% కన్నా మించి వడ్డీ ఇవ్వట్లేదు. అందుకనే ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవ్వడానికి ఎవరు ముందుకు పోవట్లేదు. దీంతో కేవలం వడ్డీ ఆదాయంపై మాత్రమే ఆధారపడే పదవి విరమణ చేసిన ఉద్యోగులు, వృద్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆలోచిస్తే ఎఫ్డీలకు మంచి ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు. అవేమిటో చూద్దాం. సో కాబట్టి రిటైర్ అయినటువంటి వాళ్ళు కానీ వృద్ధులు కానీ జనరల్గా ఏం చేస్తారంటే వాళ్ళు బ్యాంకుల మీద ఆధారపడతారు. ఎందుకంటే బ్యాంకులు మినిమం గ్యారంటీ వాళ్ళకి. బ్యాంకులు ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గించాయి. మరి అక్కడే ఉంచితే వాళ్ళకి రావాల్సినటువంటి వడ్డీ తగ్గిపోతే వాళ్ళు జీవనం కష్టమవుతుంది. అందుకని చెప్పి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయంటే ఇదిగోండి, డెట్ మ్యూచువల్ ఫండ్. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండే మదుపరులకు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, రిటైరీలు మ్యూచువల్ ఫండ్స్ అందించే రుణ పథకాలపై దృష్టి పెట్టవచ్చు. ఈ పథకాల ద్వారా సమీకరించే నిధులను ఎంఎఫ్లు అంటే ప్రభుత్వ రుణపత్రాలు, మంచి పరపతి రేటింగ్ ఉన్న కంపెనీల రుణపత్రాలు, ఇతర స్థిర ఆదాయ పథకాల్లో మదుపు చేస్తాయి. ఈ రుణ పథకాలపై రాబడులు స్థిరంగా 6 నుంచి 8.5% వరకు ఉంటుంది. ప్రస్తుతం ఎఫ్డీలపై లభించే రాబడుల కంటే ఇది ఎక్కువే. ఫిక్స్డ్ డిపాజిట్ల తరహాలోనే ఈ డెట్ పథకాల్లో పెట్టుబడులకు లాక్ ఇన్ పీరియడ్ అంటూ ఉండదు. ఎప్పుడు డబ్బులకు అవసరమైతే అప్పుడు యూనిట్లను ఆ రోజు అమ్ముకొని సొమ్ము చేసుకోవచ్చు. స్వల్ప మధ్యకాలిక మదుపరులకు ఇవి అత్యంత అనువైనవి. దీర్ఘకాలిక మదుపరులు అయితే ఈ డెట్ ఫండ్స్ రాబడులపై ఇండెక్సేషన్ ప్రయోజనంతో పన్నుపోటు కూడా తగ్గించుకోవచ్చు. అయితే ఈ ఫండ్స్ను ఎంపిక చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. స్థిరమైనటువంటి రాబడులు అందిస్తూ మంచి పరపతి రేటింగ్ ఉన్న రుణపత్రాలను తన పోర్ట్ఫోలియోలో కలిగి ఉన్న ఎంఎఫ్ రుణ పథకాలను మాత్రమే ఎంచుకోవాలి. పెద్దగా రిస్క్ లేని ఈ పథకాలను రిటైరీలు అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళు, సీనియర్ సిటిజన్లు ఎంచుకోవచ్చు. ఎంఎఫ్ ఫండ్స్, ఈ ఎంఎఫ్ ఫండ్స్ని చూసి జాగ్రత్తగా కనుక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే అది ఒక సెక్యూరిటీ అని చెప్పి చెప్తున్నారు. ఇంకేమున్నాయి? కంపెనీల ఎఫ్డీలు. కార్పొరేట్ కంపెనీలు అందించే ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా బ్యాంకుల ఎఫ్డీలకు ప్రత్యామ్నాయం. ఈ ఎఫ్డీలపై కంపెనీలు, బ్యాంకులు తమ ఎఫ్డీలపై చెల్లించే వడ్డీ కంటే 2 నుంచి 3% అధికంగా చెల్లిస్తాయి. కాకపోతే ఇక్కడ పరపతి రేటింగ్ సంస్థలు ఈ ఎఫ్డీలకు ఇచ్చిన రేటింగ్ ఆధారంగా మాత్రమే వీటిని ఎంచుకోవాలి. AAA లేదా కనీసం AA రేటింగ్ ఉన్న కంపెనీల ఎఫ్డీలను మాత్రమే ఎంచుకోవాలి. లేకపోతే జేబుకి చిల్లుపడే ప్రమాదం ఉంది. సీనియర్ సిటిజన్లు, పదవి విరమణ చేసిన వాడు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కార్పొరేట్ కంపెనీలన్నింటినీ మనం నమ్మడానికి లేదు. ఎందుకంటే మన సత్యం కంప్యూటర్స్ చూసాం, మైటాస్ చూసాం, రాత్రి లేపేశారు. వాసవి డోల్డ్రమ్స్లో ఉంది. కాబట్టి కార్పొరేట్ కంపెనీలు అనగానే అన్నింటిని నమ్మడానికి లేదు. AA రేటింగ్ చూసుకోవాలి. రేటింగ్ ఎక్కువగా ఉన్నది. ఇదిగో AAA రేటింగ్ అన్నా అట్లీస్ట్ AA రేటింగ్ ఉన్నటువంటి సంస్థలకు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. వాళ్ళ బాండ్లు మాత్రం కొనాలి. ఇక నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. ఏమాత్రం నష్టం భయం కానీ మార్కెట్ ఆటుపోటు ప్రభావం కానీ లేకుండా హామీతో కూడినటువంటి స్థిర ఆదాయం కోరుకునే వ్యక్తులు నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ను ఎంచుకోవడం మంచిది. ప్రస్తుతం ఈ పథకం పైన 7.7% వడ్డీ లభిస్తుంది. 5 ఏళ్ల కాలపరిమితి ఉండే ఈ పథకంపై చెల్లింపులకు కేంద్ర ప్రభుత్వం హామీ కూడా ఉంది. ఈ పథకంపై ఏడాదికి ఒకసారి వడ్డీ లెక్క కట్టి మెచ్యూరిటీ సమయంలో చెల్లిస్తారు. సెక్షన్ 80C కింద ఈ పథకంలో పెట్టుబడులకు ఆదాయ పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. పన్ను ప్రయోజనాల కోసం చూసే సాంప్రదాయ మదుపరులకు NSC చక్కటి ప్రత్యామ్నాయం. సో ఇది ప్రత్యామ్నాయం. సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ కూడా ఉంటుంది కాబట్టి. ఇక ఈక్విటీ. దీర్ఘకాలిక మదుపరులు, ముఖ్యంగా 5 ఏళ్ళు అంతకంటే ఎక్కువ కాలం వేచి చూడగలిగే మదుపరులు బ్యాంక్ ఎఫ్డీలకు బదులు ఈక్విటీ పథకాలపైన దృష్టి పెట్టవచ్చు. కొద్దిగా రిస్క్ ఉన్న దీర్ఘకాలికంగా చూస్తే ఈ పథకాల మదుపరులకు ఎంత లేదన్నా 12 నుంచి 14% పైగా రాబడులు వస్తున్నాయి. కాకపోతే ఫండ్తో పాటు ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డు చూసి మరీ ఈ పథకాలను ఎంచుకోవాలి.
ఆస్తుల కల్పన కోసం చూసే యువత బ్యాంక్ ఎఫ్డీల కంటే మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఈక్విటీ పథకాలను ఎంచుకోవడం మంచిది. వీటిపై సరైన అవగాహన లేకపోతే సరైనటువంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సలహా తీసుకొని మదుపు చేయడం మంచిది. రిస్క్ తీసుకోలేని సీనియర్ సిటిజన్లకు కూడా లార్జ్ క్యాప్ ఫండ్స్ను ఎంచుకోవడం మంచిది. సో ఇక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, ఈక్విటీ పథకాలు కూడా. ఇక బంగారం వెండి కూడా ఎఫ్డీలకు చక్కటి ప్రత్యామ్నాయం. ఈ సంవత్సరం ఈ రెండు లోహాలు ఇచ్చినంత లాభాలు మరే ఆస్తులు ఇవ్వలేదు. వచ్చే ఏడాది కూడా బంగారం వెండి ధరలు మరింత పరుగు తీస్తాయి తప్ప వెనుకడుగు వేయవని నిపుణులు చెబుతున్నారు. పెద్దగా రిస్క్ లేకుండా సురక్షితమైనటువంటి దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం చూసే మదుపర్లు బ్యాంకు ఎఫ్డీలకు బదులుగా గోల్డ్ ఈటీఎఫ్లు లేదా డిజిటల్ గోల్డ్ను ఆశ్రయించడం మంచిది. సో ఇది బెటర్, డబ్బులు ఉంటాయి. కొత్తగా సావరిన్ గోల్డ్ బాండ్స్ జారీ చేయడాన్ని ప్రభుత్వం ఆపేసింది. అయితే ఆసక్తి ఉన్న మదుపర్లు సెకండరీ మార్కెట్ నుంచి వీటికి కొనుగోలు చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఇక లాస్ట్గా కిసాన్ వికాస్ పత్ర. ప్రస్తుతం ఈ పథకంపై 7.5% వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో పెట్టుబడి 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. ఈ పథకం చెల్లింపులకు ప్రభుత్వ హామీ ఉంటుంది. ఎలాంటి ఆటుపోట్లు లేకుండా స్థిరమైన ఆదాయం కోరుకునే సాంప్రదాయ మదుపర్లు సీనియర్ సిటిజన్లకు కిసాన్ వికాస్ పత్ర అత్యంత అనువైంది. బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గిపోతున్నాయని గాబరా పడకుండా సాంప్రదాయ మదుపర్లు సీనియర్ సిటిజన్లు ఈ పథకాలను ఎంచుకోవచ్చు. సో ఈ పథకాలన్నీ సురక్షితమైనవి, ప్రత్యామ్నాయం. బ్యాంక్ డిపాజిట్లలో వడ్డీ రేటు తక్కువ వస్తుంది అనుకుంటే ఇప్పుడు ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించింది కాబట్టి ప్రత్యామ్నాయంగా ఇవి ఉన్నాయి. ఏమంటుండే డెట్ మ్యూచువల్ ఫండ్, కంపెనీల ఎఫ్డీలు, నేషనల్ సేవింగ్ సర్టిఫికేటు, ఈక్విటీ పథకాలు, కిసాన్ వికాస్ పత్ర, బులియన్ పెట్టుబడులు. సో వీటన్నిటికంటే బులియన్ పెట్టుబడులు బెటర్. దాంట్లో మనం బంగారంలో పెట్టుబడి పెడితే కనుక ఎంతో కొంత లాభం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు రెపో రేట్లు తగ్గించారు కాబట్టి బంగారం రేటు ఎంతో కొంత పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే డిమాండ్ పెరుగుతుంది, బంగారం డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. రెపో రేట్లు తగ్గించారు కాబట్టి బ్యాంకుల్లో ఉండే డిపాజిట్లు ఇప్పుడు బంగారం వైపు మళ్ళీ అవకాశం ఉంది. కాబట్టి బంగారం రేటు పెరగడానికి ఇది కూడా ఒక కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి బంగారం రేటు ఆగుతుందా, ఈ ఎఫ్డీలు క్యాన్సిల్ చేసుకుని బంగారం కొనుగోలు చేస్తారు అందరూ అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.